నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుస్మ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమౌరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. గ్రహరాజు అయినటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మాస ఫలితాలు. ప్రతి మాసం కూడా మారుతున్నటువంటి గ్రహాలకు అనుగుణంగా మాస ఫలితాలు మారుతూ ఉంటాయి. మరి ప్రతి మాసంలో మాస ఫలితాలు చెప్పుకోవాలా అంటే తప్పనిసరిగా చెప్పుకుంటే వచ్చేటువంటి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చేయవలసినటువంటి పనులు కానీ, ఎలా చేయాలి, ఏ ప్రణాళికలు వేసుకోవాలి, ఏవి చేయకూడదు అనేటువంటి ఒక సరి అయిన దిశా నిర్దేశనం జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి మాసంలో మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు, వీలును బట్టి వార ఫలితాలు ఇలా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. గ్రహాలు అనేవి నిరంతరం నిత్యం కదిలేటువంటివి. ఆ గ్రహాల యొక్క కదలిక ఏదైతే ఉందో దాన్ని మనం గోచారం అంటున్నాం. గోచారం మూలంగా అంటే జన్మజాతకంలో మనకు గ్రహస్థితి ఎలా ఉన్నా ఈ మారుతున్నటువంటి గ్రహాలు భూమి మీద ఉన్నటువంటి మానవుల మీద చూపెట్టేటువంటి ప్రభావానికి తగినట్టుగా మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చెప్పుకోవాలి. ఆ విధంగా చూస్తే మరి ఈ మే మాసం అంటే ఏప్రిల్ 2024 మే మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది, దీనికి ముందుగా అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క గ్రహం ఎక్కడెక్కడ ఉపస్థితిలో ఉన్నాయి ఇది కనుక చూస్తే ముందుగా మేషరాశిలో రవి ఉన్నాడు, గురువు ఉన్నాడు మొట్టమొదటి రోజు. కానీ గురువు మొదటి రోజు అంటే 1వ తారీఖు సాయంత్రం నుండి అంటే మనం 2వ తారీఖు లెక్క వేసుకున్నా కూడా గురువు వృషభంలోకి మారుతున్నాడు. మరి ఉన్నటువంటి రవి మరి 14వ తారీఖు మళ్ళీ వృషభంలోకి మారుతాడు. ఇక శుక్రుడు అక్కడే ఉంటాడు. ఇది ముందుగా మేషరాశిలో కనిపించేటువంటి రాశి గ్రహాల యొక్క కూటమి. తర్వాత కన్యలో కేతువు, ఇంకా కుంభంలో శని కనిపిస్తాడు. ఇక దాటితే మీనరాశిలో కుజుడు, తర్వాత బుధుడు, రాహు, ఈ ముగ్గురు అక్కడ ఉంటారు. బుధుడు 11వ తారీఖుకి మళ్ళీ మేషరాశిలోకి ప్రయాణం చేస్తాడు. ఇది రాసుల యొక్క స్థితి, రాసులలో గ్రహాల యొక్క స్థితి. ఈ రాశుల్లో ఇలా ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులకు ఒక గ్రహం చొప్పున మారుతూనే ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఈ మార్పు వల్ల ఒక్కొక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుంది అంటే ఇటు చిన్న చిన్న మార్పులే. ఎందుకంటే ఒకేసారి ఈ నెల లోపల ఉద్యోగాలు వచ్చేసో, పెళ్ళిళ్ళు అయిపోయో, ఇంకేదో అవుతుందన్నది కాదు. మనం ఉన్నటువంటి కొన్ని కష్టాలు కానీ, కొన్ని నిర్ణయాలు కానీ, కొన్ని రకాలైనటువంటి పనులు చేయాలా వద్దా అనేటువంటి ఒక స్థితి కోసం మనం చెప్పుకునేటువంటిది ఈ గ్రహస్థితి. ఇప్పుడు ఒక్కొక్కటిగా 12 రాశుల యొక్క ఫలితాన్ని చూద్దాం. తదుపరి రాశి ధనుస్సు. ధనుర్రాశి వారికి ఎలా ఉంది అంటే కనుక మే రాశిలో వీరికి చక్కగా ఈ మాసం అంతా కూడా చక్కగా సంపదలన్నీ సిద్ధిస్తాయి అని చెప్పచ్చు. మీరు ఎంత శ్రమ పడితే అంత ఫలితం ఉంటుంది. మీ కృషికి తగినటువంటి ఫలితం వస్తుంది. కృషి అంటే వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళు ఈ సంవత్సరం ఇప్పుడు ఈ మే నెలలో వేసేటువంటి ఆలోచన కానీ, ప్రణాళిక కానీ, దున్నడం కానీ, ఎంత మేర వేయాలి, ఏంటి వేయాలి అనేటువంటి రకరకాల ప్రశ్నలు ఉంటాయి కదా. ఇవన్నీ వాళ్ళు సాగు చేసుకోగలిగినంత వాళ్ళు సిద్ధం చేసుకుంటేనే రేపటి ఫలితం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు, అలాగే చదువుకునే పిల్లలు ఈ సమయంలో ఇలా చదువుకుంటే రేపటి ఫలితం ఎలా ఉంటుంది అని తప్పకుండా ఉంటుంది. అలాగే ధన, వస్తు, లాభం అన్నీ ఉంటాయి. లాభము అంటే మనం చేసేటువంటి దాంట్లో వచ్చేస్తుందని కాదు. ఎవరో ఎక్కడికైనా వెళ్ళాం, బట్టలు పెడతారు, ఎక్కడికో వెళ్ళాం, మామూలుగా మా లాంటి వాళ్ళు ఉన్నారు, ఏదో ప్రవచనానికి వెళ్ళారు, వాళ్ళు 1000 రూపాయలు 2000 చేతులు కవర్లో పెట్టి ఇవ్వడం,
అంటే ఓ రకంగా ధన లాభము అంటే పూర్తిగా మనం చేసేటువంటి వ్యాపారంలో వచ్చేటువంటి లాభాలే కాకుండా మొత్తంగా మన చేతిలోకి కొంత ధనం అయితే చేతికి అందుతుంది, ధనలాభం. అలాగే వస్త్ర లాభం కూడా ఉంటుంది. ధనం కానీ వస్త్రాలు కానీ మనం కొనుక్కోగలిగినట్టు లేకపోతే తక్కువ ధరలో లభించడము ఇలాంటివి ఏవైనా మనకి జరగవచ్చు. అట్లాగే మనము ఇష్టకార్యసిద్ధి కూడా కనిపిస్తుంది. అంటే నేను ఈ పని ఇలానే చేయాలనుకున్నాను. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, నేను ఇల్లుని ఇలాగే కట్టుకోవాలను, ఆ ఇష్టం తను ఎలా ఇష్టపడారు, లేకపోతే ఈ రూమ్ని ఇలా సర్దుకోవాలనుకున్నాను, లేకపోతే ఈ పని నేను ఇలాగే ఒక చిన్న శుభకార్యం చేస్తారు. ఆ శుభకార్యం నేను మొత్తంగా నేను అనుకున్నట్టుగా అయ్యింది అంటుంటారు. అంటే మనం ఇష్టపడిన రీతిలో చేసుకునేటువంటి కార్యం కానీ ఏ కార్యమైనా అవ్వచ్చు, అది ఫలితము ఒక శుభకార్యం అవ్వచ్చు, ఒక మనం కావాలనుకున్నటువంటి రేపటి కార్యానికి కావాల్సినటువంటి ప్రణాళిక అవ్వచ్చు, ఏదైనా సరే మీ యొక్క కార్యసిద్ధి మీరు అనుకున్నట్టుగా ఆ కార్యాన్ని పూర్తిగా సిద్ధి లభించే విధంగా ఆ కార్యం ఉంటుంది. అలాగే మీ కృషికి తగినటువంటి మీరు కృషికి తగిన శ్రమ ఉంటుంది, శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. అంటే కృషి అంటేనే శ్రమ కదా అని అనొచ్చు. అంటే నేను ఈ ఆలోచన మనసులో చాలా ఆలోచిస్తుంటాను, కానీ దానికి సరిపోయినటువంటి శ్రమ చేయడానికి అప్పుడప్పుడు ఒళ్ళొంగదు. అలా కాదు, మీ ఆలోచన ఎలా ఉందో దానికి సరిపోయిన శ్రమ చేసినప్పుడు దానికి సరిపోయినటువంటి ఫలితం అయితే పొందగలుగుతారు. అలాగే ఉద్యోగం వస్తుంది, వృత్తి విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని ఈ రాశి వారికి చెప్పచ్చు. మరి గ్రహాల స్థితిని బట్టి మనం ఈ రాశి ఫలితాలను చెప్పాము. ఇలా రాశి ఫలితాలు ఉండడం అనేది అందరికీ ఇలాగే ఉంటుందా, అందరికీ ఇలాగే జరుగుతుందా అంటే మీరు చెప్పారు కానీ మీరు చెప్పినటువంటి ప్రమాదం జరగలేదు, లేదా మీరు చెప్పినటువంటి మీరు అన్నటువంటి అదృష్టం కలగలేదు, ఇలాంటి అనుమానాలు చాలామందికి వస్తాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే గోచారం అన్నది అందరికీ యాక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది అన్నది కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ కానప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా మీకు ఒకటి వస్తుంది. కరెక్ట్ కాదు అంటే ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి జాతకం తెలియకపోవచ్చు, అంటే జన్మజాతకం రాయించుకొని ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళకి దాదాపు అంటే కోటాను కోట్ల మంది ఉంటే అందులో ఒక 30-40% ఆఫ్ ద పీపుల్కి ఇది కనిపిస్తుంది. అంటే ఈ గ్రహం ఇక్కడ ఉన్నప్పుడు దీని ప్రభావం ఇలా ఉంటుంది అని. ఎప్పుడు ఈ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు పూర్తిగా మంచి చేసే విధంగా ఉన్నాయా, యోగించని ఉన్నాయా అన్న దాన్ని బట్టి ఉంటాయి. అంటే గ్రహాల స్థితి, యుతి, వాటి యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మారుతున్నటువంటి గ్రహాలే కాదు, జన్మజాతక కుండలిలో ఉన్నటువంటి ఆ దృష్టిని బట్టి, ఆ యుతిని బట్టి, ఆ యోగించే గ్రహాలను బట్టి ఉంటుంది. వీటితో పాటు దశ, అంతర్దశలు, జరుగుతున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటి, ఇవి ఇప్పుడు మనకు యోగించేవా కావా, వీటన్నింటిని బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి సహజంగా ఏదైనా సరే పూర్తి మనకు జీవితంలో ఎలా ఉంటుంది అని తెలుసుకోవాలి. లేదు ఈ నెలలో ఒక చిన్న పని చేయాలి, చిన్నది ఆరంభించాలి అంటే ఇలా చూస్తే సరిపోతుంది. అలా కాదు, మాకు మా జన్మరీత్యా ఉన్నటువంటి దాని ప్రకారంగా నాకు నేను ఎప్పుడు పుట్టానో తెలుసు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అనుకుంటే మీకు నచ్చినటువంటి జ్యోతిషుల ద్వారా మీ యొక్క జన్మకుండలిని వేయించుకున్నట్టయితే మీ యొక్క పూర్తి జ్యోతిష్యం అనేది తెలుస్తుంది. దానివల్ల ఏ వయసులో ఎలాంటి ఉన్నతి ఉంటుంది, ఎలా ఉంటుంది, సంతానం ద్వారా ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. అలాగే ఫైనాన్షియల్గా కానీ, ఉద్యోగరీత్యా కానీ, వచ్చేటువంటి భార్య ద్వారా కానీ ఇవన్నీ కూడా మనకు పూర్తిగా మీ జన్మజాతకంలో మీకున్నటువంటి అంటే మీరు పుట్టిన సమయం ఇవన్నీ పూర్తిగా తెలిసినట్టయితే మీకు తెలిసినటువంటి జ్యోతిష్యుల ద్వారా ఇది పూర్తిగా మీరు సమన్వయం చేసుకున్నట్టయితే సరిగ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.